హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? క్లోఫాజిమైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ఏ సింథటిక్ రిమినోఫినజైన్ డై డెరివేటివ్. ఈ రిమినోఫినజైన్ డైకి డీప్ ఆరెంజ్ టు రెడ్ కలర్లో ఉంటుంది. సో మన డ్రగ్ కూడా డీప్ రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది. కమింగ్ టు ఇట్స్ ఫార్మకాలజీ, సిరప్ అండ్ క్యాప్స్యూల్ ఫార్ములేషన్స్ ఆర్ అవైలబుల్. ఎందుకు ఈ డ్రగ్ ఓన్లీ క్యాప్స్యూల్ ఫార్ములేషన్స్లో అవైలబిలిటీలో ఉంది? ఎందుకు ట్యాబ్లెట్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు? ఫస్ట్ క్యాప్స్యూల్కి డ్రగ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. డ్రగ్ అనేది సాలిడ్ ఫార్ములేషన్. దాన్ని మనం ఎగ్జాక్ట్గా 2 halfsగా బ్రేక్ చేసి డోసేజ్ని హాఫ్కి తగ్గించుకోవచ్చు. బట్ క్యాప్సూల్ అనేది ఆయిలీ, లైపోఫిలిక్ డ్రగ్స్, పౌడరీ ఫార్మ్స్ ఇవన్నిటిని ఒక సాఫ్ట్ జెలాటిన్ క్యాప్సూల్లో కవర్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేయడానికి కుదరదు. ఒకవేళ డ్రగ్కి బ్యాడ్ టేస్ట్ కానీ బ్యాడ్ ఆర్డర్ కానీ ఉంటే ఈ క్యాప్సూల్ దాన్ని కవరప్ చేస్తుంది. సో ఇది క్యాప్సూల్కి ట్యాబ్లెట్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఎందుకు మన క్లోఫాజిమైన్ క్యాప్సూల్ ఫార్ములేషన్ అవైలబుల్లో ఉంది అంటే ఇట్ ఈస్ హైలీ లైపోఫిలిక్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బిట్టర్ టేస్ట్. సో దాన్ని క్యాప్సూల్స్లో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ బిట్టర్ టేస్ట్ని కనుక మనం ట్రై చేయాలంటే క్యాప్సూల్ని బ్రేక్ చేసి ఆ డ్రగ్ని టేస్ట్ చేస్తే కానీ మనం ఆ టేస్ట్ ఏంటో చూడలేం. 50 mg క్యాప్సూల్స్, 100 mg క్యాప్సూల్స్, 300 mg క్యాప్సూల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కమింగ్ టు ఇట్స్ ఓవరల్ బయో అవైలబిలిటీ, 20 to 70%. It reaches its peak in 1 to 6 hours after ingestion. Oral absorption can be increased when taken along with food. ఫుడ్తో పాటు ఈ డ్రగ్ తీసుకుంటే అబ్జార్ప్షన్ విల్ గెట్ ఎన్హాన్స్డ్. ఆల్రెడీ చెప్పా, ఇట్ ఈస్ హైలీ లైపోఫిలిక్. సో ఇట్ విల్ గెట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లిపిడ్ రిచ్ టిష్యూస్. మెయిన్గా రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టంలో స్టోర్ అవుతుంది, అక్యుములేట్ అవుతుంది. ఇంకా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ బ్రెస్ట్లో, లివర్లో, ఇంటెస్టైన్లో కూడా అక్యుములేట్ అవుతుంది. దీనివల్ల దీని టీ హాఫ్ వచ్చేసి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, 70 days. మెటబొలైజ్డ్ ఇన్ లివర్, ఎక్స్క్రీషన్ కూడా లివర్ ద్వారానే త్రూ బైల్ అండ్ ఫీసీస్. ఓన్లీ వెరీ మైన్యూట్ అమౌంట్స్ వచ్చేసి యూరిన్ ద్వారా, టీయర్స్, మిల్క్, స్వెట్, సీబమ్, స్పూటమ్ అన్ని సెక్రీషన్స్ కూడా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో. బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్ ఈ సెక్రీషన్స్ అన్నిటికీ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది రివర్సిబుల్ డిస్కలరేషన్. డ్రగ్ ఆపిన కొన్ని వారాలకంతా ఈ డిస్కలరేషన్ నార్మల్సీకి వచ్చేస్తుంది. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్, దీనికి 2 యాక్షన్స్ ఉంటాయి మెయిన్గా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. It increases reactive oxygen species levels and inhibits DNA replication by binding to guanine. So it acts as a weak bactericidal agent. Coming to its anti-inflammatory action, it inhibits neutrophil chemotaxis. ఈ ప్రాపర్టీని మనం మెయిన్గా type 2 లెప్రా రియాక్షన్కి వాడుకుంటాం. Coming to its US FDA approved uses, it is a most active antimycobacterial drug against TB, lepre, avium intracellular complex, type 2 lepra reaction also. మల్టీ డ్రగ్ థెరపీలో ఇది వన్ ఆఫ్ ది డ్రగ్. ఈ డ్రగ్స్ అన్నింటి గురించి చిన్న షార్ట్ క్లియర్గా చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అందులో ఈ క్లోఫాజిమైన్ మంత్లీ వన్స్ సూపర్వైజ్డ్ డోస్ వచ్చి 300 mg ఇస్తాం. ఆ రోజు కాకుండా మిగిలిన అన్ని రోజులు 50 mg క్యాప్సూల్స్ డైలీ ఇస్తాం అడల్ట్స్కి. ఈ చిల్డ్రన్ బిట్వీన్ 10 to 14 years అయితే హాఫ్ ద డోస్ ఎగ్జాక్ట్గా 150 mg అండ్ 50 mg ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఎందుకు? ఆల్రెడీ రీజన్ చెప్పాను, క్యాప్సూల్ని మనం ఎగ్జాక్ట్ హాఫ్గా బ్రేక్ చేయలేం. సో సేమ్ క్యాప్సూల్ని ఆల్టర్నేట్ డేస్ ఇచ్చుకుంటాం. ఇన్ టైప్ 2 లెప్రా రియాక్షన్ 300 mgతో స్టార్ట్ చేసుకొని నిదానంగా ట్యాపర్ చేసుకుంటూ వెళ్తాం డోసేజ్ని. కమింగ్ టు ఇట్స్ ఆఫ్ లేబుల్ యూజెస్, పయోడర్మా గ్యాంగ్రీనోజమ్, క్రానిక్ క్యూటేనియస్ లూపస్ ఎరిథిమెటోసిస్. Clofazimine is seldom used as a solitary agent but most often used with other antibacterial and
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సెల్డమ్ అంటే రేర్ అని కానీ అకేషనల్లీ అని కానీ. సో క్లోఫాజిమైన్ ఈజ్ అకేషనల్లీ యూస్డ్ యాజ్ ఎ సింగిల్ ఏజెంట్, బట్ మోస్ట్ ఆఫ్టెన్ అంటే ఫ్రీక్వెంట్గా, కామన్లీ యూస్డ్ విత్ అదర్ డ్రగ్స్ లైక్ with other multi-drug therapy drugs for TB and leprosy. Why? It has an advantage of less drug interactions. Coming to its side effects, మెయిన్గా స్కిన్ మీద, GI మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. రెండే గుర్తుపెట్టుకోవాలి. రివర్సిబుల్ ఆరెంజ్ బ్రౌన్ పిగ్మెంటేషన్, ఆల్రెడీ చెప్పాను, కలర్ రివర్సిబుల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. డ్రగ్ ఆపిన కొన్ని వారాలకంతా నార్మల్సీలోకి వచ్చేస్తుంది. ఇట్ ఆల్సో స్టిమ్యులేట్స్ మెలనోసిస్, హైపర్ మెలనోసిస్. సో నెయిల్కి కూడా బ్లాక్ డిస్కలరేషన్ ఇస్తుంది, దాన్నే మెలనోనైకియా అంటాం. ఇట్ విల్ కాస్ జీరోసిస్ విచ్ మే లీడ్ టు ఇక్థయోసిస్. GI disturbance like nausea, diarrhea, abdominal pain, and this drug will get crystallized in intestine also and may cause fatal enteropathy, crystal deposition in viscera and conjunctiva. Leprosy patients కానీ, type 2 lepra reaction patients కానీ మల్టీ డ్రగ్ థెరపీ ఇస్తున్నప్పుడు కంజంక్టివాలో ఆరెంజ్ బ్రౌన్ పిగ్మెంటేషన్ వచ్చి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు డ్రగ్ని కంటిన్యూ చేసుకుంటాం. ఇట్ మే లీడ్ టు ఆక్యులర్ టాక్సిసిటీ ఆల్సో. కొన్నిసార్లు ఐ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. ఇట్ విల్ కాస్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కార్డియోటాక్సిసిటీ, స్ప్లెనిక్ ఇన్ఫాక్ట్, ఇయోసినోఫిలిక్ ఎంటరైటిస్. సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండే, స్కిన్ రిలేటెడ్, GI రిలేటెడ్. మానిటర్ LFT అండ్ ఎలక్ట్రోలైట్స్. ఎందుకు? ఈ డ్రగ్ లివర్లో అక్యుములేట్ అవుతుంది, లివర్ ద్వారానే మెటబాలిజం, ఎలిమినేషన్. సో లివర్ కనుక ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి బేస్ లైన్ ఎలక్ట్రోలైట్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు? ఇట్ విల్ కాస్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. కమింగ్ టు కాంట్రాఇండికేషన్స్, ఏ డ్రగ్కైనా అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ హైపర్ సెన్సిటివిటీ ఫర్ ద డ్రగ్. రిలేటివ్ కాంట్రాఇండికేషన్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ అండ్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్. ఎందుకో ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ ఏ కేటగిరీ C డ్రగ్. C ఫర్ క్లోఫాజమైన్, C ఫర్ కేటగిరీ C డ్రగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్య.